హాయ్! నేను మీ భాస్కరన్య. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. తెలుగు బ్లూ ప్రింట్ తీసుకొనొస్తా. దీనికి సంబంధించిన డౌన్‌లోడ్ లింకు కింద డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానెల్ ఉంది. యూజ్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ డౌన్‌లోడ్ లింక్ అనుకోని అంటారా? ఎందుకు ఈ పీడీఎఫ్ అంటారా? నేనిచ్చే దాంట్లో 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి. 14 స్లిప్ టెస్ట్‌లున్నాయి. అండ్ ఈచ్ లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా మించి ఒక్కొక్క క్వెషన్‌ని ఎక్కడి నుండి వస్తుంది అనే పాయింట్స్ కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేశా. ఆ కంప్లీట్ పీడీఎఫ్ అంతా కూడా ఉంది. ఇంతకీ ఇది గవర్నమెంట్ ఇచ్చిందే కదా సార్ అంటే 100% గవర్నమెంట్ ఇచ్చిందే. కాకపోతే చిన్న చిన్న మోడిఫికేషన్స్ అండ్ అంతా కలిపి కంబైన్డ్ పీడీఎఫ్ చేసేసాను. సో, ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. సరేనా? ఇక మొదలెడతా. ముందుగా తెలుగు పాస్ అవ్వడం కష్టం అని ఫీల్ అవుతే ఒకసారి వినండి. ఈజీ. నేను చెప్పిన వేలో ప్రిపరేషన్ చేస్తే సెట్ అయిపోద్ది. రెండో పాయింటు తెలుగు పేపర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్టాండర్డ్ పెరిగింది. అండ్ చెప్తున్నా లాస్ట్ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి ఎవరైతే గట్టిగా ప్రాక్టీస్ చేస్తారో ఈ ఎంటైర్ పీడీఎఫ్‌ని వాళ్ళు తెలుగులో ఈజీగా 95+ స్కోర్ చేస్తారు. ఎవరైతే ఇది ప్రాక్టీస్ చేయకుండా ఎళ్లి రాసేద్దాం డైరెక్ట్ కంటే మీ అందరికి 80 వరకు స్కోర్ అయిపోద్ది. సో, గెలిచేవాడికి అండ్ కొద్దిగా తగ్గిపోయేవాడికి డిఫరెన్స్ ఒక 10 మార్క్స్ వరకు మాత్రం క్లియర్‌గా కనిపిస్తది. కాబట్టి ఈ పీడీఎఫ్ అనేది అంత పవర్‌ఫుల్. డైరెక్ట్‌గా ఇక నేను పాయింట్‌కి వెళ్తాను. ఇంతకుముందు పేపర్‌కి, ఈ పేపర్‌కి ఏంటంటే ఇంతకుముందు పేపర్‌లో దీంట్లో చిన్న చేంజెస్ చేస్తారు. ఫస్ట్ క్వెషనే మనకి సిక్సర్ కొట్టాడు. ఇక్కడ ఏదైతే ఈ లెసన్ ఉందో తెలుగులో ప్రతిపదార్థాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు ప్రతిపదార్థాలు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే కొత్త సిలబస్సు పిల్లలు పానిక్ అవుతారనే భయంతో పేపర్ లెవెల్‌ని తగ్గించారు. ఈ ఇయర్ మళ్ళీ పేపర్ లెవెల్‌ని కొద్దిగా స్టాండర్డ్ అని తీసుకొనొచ్చారు. అయితే తెలంగాణ పేపర్‌కి, మీ పేపర్‌కి ఏంటో తెలుసా? తెలంగాణలో శతకమధురం అనే లెసన్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్‌కి ఆ లెసన్ నుండి క్వెషన్ రావచ్చు, రాకపోవచ్చు మొత్తం చదివితే. కానీ మీకు మాత్రం ప్లస్ పాయింట్ ఏంటంటే శతకమధురం అనే లెసన్ నుండి నువ్వు పక్కాగా అన్ని పద్యాలు నేర్చిపెట్టుకుంటే ఇంక లెసన్‌లో టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి మిగిలిన స్టార్ కలిగిన పద్యాలు ఇంక నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? లేదు నేను శతకమధురం వదిలేస్తాను మిగిలిన లెసన్స్ అన్నిట్లో స్టార్ గుర్తు అని నేర్చుకుంటానంటే నీ ఇష్టం అనమాట. సో, ఇలా ఉంటుంది కథ అంతా కూడాను. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? శతకమధురం నుండి పక్కా ఒక క్వెషన్ వస్తుంది. ఇది. సో, ప్రతిపదార్థాలు. దాని తర్వాత రెండో పాయింట్ గద్యభాగం. ఇది ఆబ్వియస్‌లీ లాస్ట్ ఇయర్ లాగే ఉంది. నో థాంక్స్. తర్వాత రామాయణం. సో, రామాయణం కూడా నో థాంక్స్ ఆబ్వియస్‌లీ. కాకపోతే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒకటే కాండం నుండి ఇంకే క్వెషన్ ఒక్కసారి ఇవ్వకూడదు. ఒకసారి ఒక కాండం నుండి ఒక క్వెషన్ ఇచ్చావంటే డెఫినెట్‌లీ అది నెక్స్ట్ రిపీట్ అవ్వకూడదు. సో, ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఒకసారి పక్కాగా ఒక కాండం అనుకుని తెలిసిందనుకో నెక్స్ట్ సారి కన్‌ఫ్యూజన్ ఉండదు. డన్. దాని తర్వాత కవి పరిచయం. అసలు ఎందుకు ఈ పీడీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంటో చెప్తా. మామూలుగా కవి పరిచయాలు ఏ టీచర్ అయినా ఏం చేస్తారంటే మొత్తం అన్ని కవి పరిచయాలు నేర్పించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటండి ఏదైతే కవి పరిచయాలు ఉందో ఓన్లీ పద్య భాగం నుండి ఉన్న కవి పరిచయాలు మాత్రమే వస్తాయి. అండ్ శతకమధురం నుండి ఒక్క కవి పరిచయం కూడా రాదు. ఇది హెల్ప్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ ప్రక్రియ పరంగా చూస్తే మనకి ప్రక్రియ, నేపథ్యాలు ఉంటాయి కదా! ఓన్లీ గద్య భాగం నుండి మాత్రం వస్తాయి. మిగిలిన లెసన్స్ నుండి రావు. పాత్ర స్వభావాలు ఓన్లీ ఉపవాచకం నుండి మాత్రం వస్తాయి. అందుకే ఈ పీడిఎఫ్‌లో ప్రతీదీ మార్కింగ్ చేస్తే వినండి. దాని తర్వాత ఒక్కొక్క పాయింట్ చూద్దాం. సరైన అర్థాలు. అర్థాలు ఓన్లీ పద విజ్ఞానం నుండి మాత్రం వస్తాయి. టెక్స్ట్ బుక్‌లో నుండి లెసన్ వెనక నుండి రాదు. దాని తర్వాత ఇక నుంచి చూపించిన పర్యాయ పదాలు గాని, దాంతో పాటుగా పర్యాయ పదాలు గాని, లేపోతే ఇది కింద సూచించిన పదాలు ప్రకృతి వికృతులు గాని, లేపోతే నానార్థాలు గాని, లేపోతే ఉత్పత్తార్థాలు గాని, ఇవన్నీ కూడాను పద విజ్ఞానం నుండి అంటే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ పద విజ్ఞానం ఉంటది. దాంట్లో నుండి వస్తుంది. నెక్స్టు టెక్స్ట్ బుక్‌లో వెనక పాఠం చివరి నుండి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నిటికి లింక్ చేసా. వీటన్నిటిని 2 దగ్గర నుండి కంప్లీట్ చేయడం స్టార్ట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఏవైతే ఇక్కడున్నాయో సందులు, దాని తర్వాత సందులు, తర్వాత విగ్రహ వాక్యము, సమాసము. ఈ 3 కూడాను టెక్స్ట్ బుక్‌కి ప్రతి లెసన్ అయిపోయిన తర్వాత వెనక సైడ్ ఏదైతే ఇచ్చుంటాడో దాంట్లో నుండి మాత్రం ఇస్తాడు. ఓన్‌గా ఇవ్వడు. ఓన్లీ లెసన్ అయిపోయిన తర్వాత లెసన్ బ్యాక్ సైడ్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో వాటి నుండి క్వెషన్స్ ఇస్తాడు. దాని తర్వాత ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూడండి. వ్యతిరేకార్థకము, దాని తర్వాత సంక్లిష్ట వాక్యం, కర్మణి వాక్యం, పరోక్ష వాక్యం, సామాన్య వాక్యం ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడాను ఓన్‌గానైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ బుక్ నుండైనా ఇవ్వడానికి చాయిస్ ఉంటది. సో, కాన్సెప్ట్ అనేది బాగా నేర్చుకొని సెట్ అయిపోద్ది. మరి నేను నీకు ఒక ట్రిక్ చెప్తా విను. నీకు ఫస్ట్ తెలుగులో మాస్టర్ చేయాలంటే ఏం చేయాలంటే వీటిని బట్టి పట్టడానికంటే కాన్సెప్ట్ వీడియో విని అప్పుడు వీటిని ఎగ్జాంపుల్స్‌ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి. నీకు చాలా బావుంటది. ఓకేనా? డన్. దాంతో పాటుగా నెక్స్ట్ ఇంకొక విషయం చూద్దాం. ఎక్కడి నుండి కూడాను పార్ట్ 2 వస్తుంది. ఈ పార్ట్ 2 క్వెషన్ అండ్ ఆన్సర్స్‌తో వెళ్తుంది. సో, ఇక్కడంతా కూడాను క్వెషన్ అండ్ ఆన్సర్స్‌లో ఒకటి పద్య భాగంలో క్వెషన్స్ అండ్ ఆన్సర్స్, గద్య భాగంలో క్వెషన్ అండ్ ఆన్సర్స్. థాట్స్ ఇట్. ఇక్కడితో అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కిందకొస్తే మళ్ళీ 2 పార్ట్స్ ఇచ్చాడు. ఏంటంటే ఒకటి అలంకారము, రెండోది ఘన విభజన. ఈ 2 కూడాను పాఠం చివరన ఇవ్వచ్చు.
ఓకేనా, పాఠం చివరిది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇస్తే ఓన్లీ 4 మాత్రం ఇవ్వాలి. ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం, సార్ధూలం ఈ 4 నుండి ఇస్తారు. సో ఇక్కడతో పార్ట్ 2 అయిపోయింది. సో పార్ట్ 2లో 2 లెసన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, నెక్స్ట్ ఓన్లీ ఘన విభజన అండ్ అలంకారాలు ఇవి నేర్చుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. ఎక్కడితో అయిపోయింది కదా. నెక్స్ట్ అంతా క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, సృజనాత్మకత. ఈ సృజనాత్మకతలో ఇక్కడ నీకు కనిపిస్తున్న దాంట్లో చూస్తే ఒకటి గద్య భాగం నుండి ఇస్తాడు, ఇంకొకటి పద్య భాగం నుండి ఇస్తాడు. కానీ ఏది ఇచ్చినా సరే క్వశ్చన్స్ అనేవి వీటిని మాత్రం ఫిక్స్ చేసుకుంటాడు. ఏంటంటే లేఖ, సంభాషణ, ప్రకటన, ఇంటర్వ్యూ, అభినందన పత్రం, వర్ణన, నినాదాలు ఈ కాన్సెప్ట్ మీద చేస్తారు. ఈ కాన్సెప్ట్లో మార్క్స్ రావాలంటే లేఖలు ఫార్మెట్ నేర్చుకొని, సంభాషణ ఫార్మెట్ నేర్చుకొని, ప్రకటన ఫార్మెట్ నేర్చుకొని, ఫార్మెట్స్ నేర్చుకొని లెసన్లో కాన్సెప్ట్స్ గుర్తుంటే ఈజీగా రాసేస్తారు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇదే సృజనాత్మకతలో ఇంకా మీకు ఏముంటాయంటే రామాయణం మీద నీకు రాయమంటాడు. సో రామాయణం కాకపోతే నీకు ఏ టెక్స్ట్ ఇచ్చినా, ఏ కాంటెక్స్ట్ ఇచ్చినా ఓన్లీ లెసన్లో నుండి మాత్రం ఇస్తాడు. దాని తర్వాత జాతీయము ఇస్తాడు. ఈ 2 జాతీయాల్లో పైన జాతీయం అని చూసారా, ఇది ఓన్లీ లెసన్ నుండి మాత్రమే ఇవ్వాలి. కింద చూసారా, ఈ కిందది మాత్రం ఓన్లీ ఉపవాచకాల నుండి మాత్రమే ఇస్తారు. సో ఇది మొత్తం పేపర్ అంతటికి సంబంధించిన విషయం అంతా కూడా. అయితే నేను మీకు సెకండ్ మోడల్ పేపర్ కూడా యాడ్ చేశాను. వీటితో పాటు వీటి వెనకున్నటువంటి ఇదిగో ఈ మార్చ్ ప్లాన్ ఉంది కదా, ఈ మార్చ్ ప్లాన్లో చూడండి షెడ్యూల్ ఉంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంది, స్లిప్ టెస్ట్ ఉంది, వీటన్నిటి కూడా నేను ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోయా. సో ఈ మోడల్ పేపర్ చూసారు కదా, ఇప్పుడు నేను ఈ మోడల్ పేపర్ యూజ్ చేసుకుని హైగా ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి చెప్తా చూడండి. నీకు లేఖ, సంభాషణ, లేకపోతే పత్రము, కరపత్రము, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఆన్సర్స్ ఇవన్నిటి కూడా రావాలంటే లెసన్స్ అనేవి పక్కాగా వినేసి ఉండాలి. సో లెసన్స్ అనేవి పక్కా వినేది ఉండాలి. ఇంకా చెప్పాలంటే లెసన్ యొక్క సారాంశం అనేది పక్కా వినేది ఉండాలి. ఓకేనా. ఇది మన ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీకు టెన్షన్ లేదు, మనం ఆల్రెడీ దీంట్లో చెప్పేస్తున్నాం. ఓకేనా, మనం ఎవ్రీడే ప్రతి లెసన్ యొక్క సారాంశాలను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. రెండోది మీరు అబ్జర్వ్ చేస్తే సందులు, సమాసాలు, అలంకారాలు, ఘన విభజన ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సందులు, సమాసాలు ఇవన్నిటికీ కూడా ఏం చేయాలంటే ఈచ్ వీడియోకి కాన్సెప్ట్ వీడియో మనం చూడాలి. ఓకే, కాన్సెప్ట్ వీడియో చూసి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి చేస్తే సెట్ అయిపోతుంది. టెన్షన్ ఏం లేదు. ఖడ్గం బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడాను నేను గ్యాదర్ చేసి మీకు ఇస్తా. వాటిని చదువుకుంటూ చాలు, కాన్సెప్ట్ వీడియోస్ కూడా చేస్తే హ్యాపీగా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకేనా. దాని తర్వాత మీరు ఇదే దాంట్లో అర్థాలు, నానార్థాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడాను టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి పద విజ్ఞానం నుండి ఉంటుంది. మీరు ఏం టెన్షన్ లేదు. పద విజ్ఞానంలో ఎలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే నేను ఇస్తాను, మీరు హ్యాపీగా యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ లేఖ, లేకపోతే అభినందన పత్రము ఇవన్నిటికీ సంబంధించి లెసన్ సారాంశం నేర్చుకోండి కాబట్టి జస్ట్ ఫార్మాట్స్ నేర్చుకుంటే చాలు, మీకు ఏం టెన్షన్ లేదు. ఆ ఫార్మాట్స్ అనేవి నేను ఇస్తాను. ఓకేనా. మన ఖడ్గం బ్యాచ్లో ఎవరైనా సరే ఉంటే ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. ఎవరైతే ఖడ్గం బ్యాచ్లో ఉంటున్నారో మీకు మొత్తం అన్నీ కూడా మేము చూసేసుకుంటాం. ఓకేనా. క్వశ్చన్ బ్యాంక్ కానీ, లేకపోతే ఫార్మాట్స్ కానీ, లేకపోతే నోట్స్లు కానీ, ఓకే ఎలా అప్రోచ్ అవ్వాలి కానీ, ఓకే టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి కానీ, వీటన్నిటిని కూడాను ఖడ్గం బ్యాచ్లో డీటెయిల్ చూసుకుంటాం. ఎవరైనా సరే మేము ట్రై చేసాం సార్, ఇవన్నీ డీటెయిల్గా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేసాం, కానీ మా వల్ల అవ్వట్లేదు, సెల్ఫ్ ప్రిపరేషన్లో ఎక్కడో టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని ఫీల్ అవుతే నీకు ఒక ఆప్షన్ ఉంది. సో ఆన్లైన్లో ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఖడ్గం బ్యాచ్ని యూజ్ చేసుకుని ఎవరైనా ఖడ్గం బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక మాట, ఖడ్గం బ్యాచ్లో ఈ టైంలో ఎవరైనా జాయిన్ అయితే మీకు ఒక చిన్న బెనిఫిట్ ఉంది. ప్రజెంట్ గోట్ ఆఫర్స్ అని నడుస్తున్నాయి. ఈ గోట్ ఆఫర్స్లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా నువ్వు మారడం కోసం అవుతుంది. సో ప్రజెంట్ 800 రూపీస్ రెడ్యూస్ అయ్యేసి 2499 ఉన్నటువంటి ప్రైస్ కాస్త 1799కి వస్తుంది. ఇంకొకటి 1000 రూపీస్ తగ్గి ఇన్ఫినిటీ బ్యాచ్ జస్ట్ 3499 ఉండే బ్యాచ్ దీని ప్రైస్కి వస్తుంది 2499కి. ఓకేనా. సో నీకు ఒకవేళ ట్రైనింగ్ అనేది అవసరం, సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది దారుణంగా ఉంది, ఓకే ఇలా అయితే నా వల్ల కాదు అనుకుంటే మేము స్పెషల్గా ట్రైనింగ్ అనేది నడిపిస్తున్నాం. ఎవరైనా ట్రైన్ అవుతామంటే రావచ్చు. ఇక్కడ మామూలుగా మనము ఎక్కడైనా చెప్పేటప్పుడు వన్ షాట్స్ ఫార్మాట్లో వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ మాత్రం డీటెయిల్గా ఒక లెసన్ మీదే ఇంచుమించు 4-5 వీడియోస్తో డీటెయిల్ ప్రాక్టీస్ వర్క్ షీట్స్తో అలా వెళ్తుంటుంది. సో ఎవరైనా ప్లాన్లో రావాలంటే రావచ్చు. ఓకే, లేదు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుందామన్నా మీ చాయిస్ అనమాట. మీరు ఏది చేసినా సరే మీ రిజల్ట్ మంచిదిగా రావాలి. సరేనా. ఆల్ ది బెస్ట్.